వాట్సాప్ వెల్కమ్ టు బిజినెస్ బ్యాక్స్ ఆఫీస్. వర్షం పడితే చాలు బట్టలు ఆరకైంట్లో తడి వాసన వస్తుంది. ఆ చిరాకు పడే ప్రతి ఒక్కరూ మన కస్టమరే. అందుకే ఈ లాండ్రీ బిజినెస్లో ఎంత డబ్బు ఉందో లెక్కలతో చూద్దాం. ఈ బిజినెస్ని ఎలా మొదలుపెట్టాలో చూద్దాం. ముందుగా మంచి రద్దీ ఉండే ఏరియాలో షాపుని ఎంచుకోవాలి. ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. అలాగే ఎంఎస్ఎంఈ యూడిఎం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కమర్షియల్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ మరియు డ్రైనేజీ పర్మిషన్స్ కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి అనుమతులు తీసుకోవడం ముఖ్యం. హైదరాబాద్లో ఒక మంచి లాండ్రీ షాపుకి 20 లక్షల రూపాయల పెట్టుబడి కావాలి. మెషీన్స్, షాపు ఇంటీరియర్, పర్మిషన్స్ అన్నీ ఇందులో కలిసిపోతాయి. ఇది కేవలం బట్టల మీద వచ్చే లాభం మాత్రమే. ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే లాండ్రీతో పాటు సోఫాలు, కార్పెట్లు, కర్టెన్లు క్లీన్ చేయడం. ఇలా చేయడం ద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఒక్క సోఫా క్లీన్ చేస్తేనే 1000 నుండి 2000 రూపాయలు మీ జేబులో పడతాయి. రోజుకు 80 కేజీల లాండ్రీ కొన్ని క్లీనింగ్ పనులు చేస్తే నెలకు 1,00,000 రూపాయల లాభం సంపాదించడం ఈజీ. ఈ బిజినెస్లో సమయానికి డెలివరీ ఇవ్వడం చాలా ముఖ్యం. క్వాలిటీ ఇచ్చి కస్టమర్ను హ్యాపీగా చూసుకుంటే వారు మళ్ళీ మీకే వస్తారు. క్వాలిటీ తగ్గితే మాత్రం మార్కెట్లో నిలబడలేరు. వర్షాకాలం వెళ్ళిపోయినా బట్టలు ఉతికే అవసరం మాత్రం పోదు. కస్టమర్ నమ్మకాన్ని గెలుచుకుంటే చాలు. ఈ బిజినెస్ ఏ సీజన్లోనైనా మీకు కంటిన్యూస్ ప్రాఫిట్స్ ఇస్తుంది. రేపు ఇంకో కొత్త బిజినెస్ ఐడియాతో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మీ సుధీర్ సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ టు మన బిజినెస్ సిరీస్.